భగవద్గీత ప్రథమ అధ్యాయం అర్జున విషాదయోగం లోని 5వ శ్లోకం, దాని ప్రతిపదార్థం మరియు సంపూర్ణ భావం ఇక్కడ ఇస్తున్నాను. యుద్ధభూమిలో కౌరవ పక్షాన ఉన్న దుర్యోధనుడు పాండవుల సైన్యంలోని మహారథులను చూసి వారి పేర్లను తన గురువైన ద్రోణాచార్యునికి వివరిస్తున్న సందర్భంలోని శ్లోకం ఇది. శ్లోకం: దృష్టకేతుశ్చ చకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజశ్చ సైభ్యశ్చ నరపుంగవః. 1.5 ప్రతిపదార్థం, పదాల వారీగా అర్థం. దృష్టకేతుః చ సమానము దృష్టకేతుడును, చకితానః సమానము చకితానుడును, వీర్యవాన్ సమానము పరాక్రమవంతుడైన కాశీరాజః చ సమానము కాశీరాజును, పురుజిత్ సమానము పురుజిత్తును, కుంతిభోజః చ సమానము కుంతిభోజుడును, నరపుంగవః సమానము నరులలో శ్రేష్ఠుడైన సైభ్యః చ సమానము సైభ్యుడును పాండవుల సైన్యంలో ఉన్నారు. సంపూర్ణ అర్థం వైభావం. దృష్టకేతుడు, చకితానుడు, పరాక్రమశాలి అయిన కాశీరాజు, పురుజిత్తు, కుంతిభోజుడు మరియు మానవ శ్రేష్ఠుడైన సైభ్యుడు, వీరంతా పాండవుల పక్షాన యుద్ధానికి సిద్ధంగా ఉన్న మహావీరులు. తాత్పర్యం: దుర్యోధనుడు పాండవ సైన్యాన్ని తక్కువ అంచనా వేయకుండా వారి వైపు ఉన్న బలమైన యోధులను ఒక్కొక్కరిగా లెక్కిస్తున్నాడు. ఇక్కడ పేర్కొన్న వీరులంతా సామాన్యులు కారు, వ్యూహాత్మకంగా మరియు శారీరకంగా ఎంతో శక్తివంతమైన మహారథులు అని ద్రోణాచార్యునికి గుర్తు చేస్తున్నాడు.